అనంతపురం నగరంలో బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వడ్డెర్లు విఎస్ రాయుడు ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. నమస్కారం. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా మా వడ్డెర కులం తరఫున అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. ఆయన ఒక జాతికి సంబంధించిన ఆయన కాదు, ఆయన ఒక మతానికి సంబంధించిన ఆయన కాదు, యావత్ అందరికీ సంబంధించిన ఆయన. ఎందుకంటే ఆ రోజు రాజ్యాంగం రాసేసి ఒకరి కోసం, ఒక కులం కోసం రాయలేవు, జాతి కోసం రాయలే. ఆయన మొత్తం యావత్ భారతదేశానికి రాజ్యాంగం ఇచ్చిన మొట్టమొదటి గొప్ప వ్యక్తి ఆయన. ఆయన చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగంలో మనం పొందపరుచుకోకుండా ఈ రోజు మన ఈ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండేది కాదు, లేదు చట్టసభల్లో రిజర్వేషన్ ఉండేది కాదు. చాలా చాలా వెనుకబడిపోయి ఉండేవాళ్ళు మనము. ఆ రోజు ఆయన ఆలోచన చేసి అన్ని కులాలకు, అన్ని మతాలకు అనుకూలంగా ఆయన రాజ్యాంగం రాసినాడు. కాబట్టి మనం ఈ రోజు ఆయన్ని వర్ధంతి గాని జయంతి గాని మన బాధ్యత మనం స్మరించుకోవాలా. అలాంటి స్వాతంత్ర సమర యోధుల్ని మనము ప్రతిసారి వర్ధంతి గాని జయంతి విషయంలో కూడా మనము వాళ్ళకి వెళ్ళి మనము ఘనంగా నివాళులు అర్పించడం మన బాధ్యత. మరియు ఈ రోజు స్వాతంత్రం తెచ్చినప్పుడు ఆయన ఎన్నో బాధలు పడినాడు, ఎన్నో అవమానాలు పొందాడు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడినాడు, ఎన్నో రకాలుగా ఆయన చాలా అవమానాలు పడి ఒక రాజ్యాంగం, మంచి రాజ్యాంగం మనకి ఇచ్చాడు. కానీ ఆ రాజ్యాంగం ఎంతమంది అమలు చేస్తున్నారు, ఏ విధంగా అమలు చేస్తున్నారు, మన వాళ్ళు ఎంతమంది పుచ్చుకుంటున్నారు అనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి మీరు. మరియు ఆయన ఒకప్పుడు చేయి పెట్టి చూపెడుతున్నాడు. ఆ ఏలు పెట్టి చూపెట్టే అర్థం ఏంటంటే తెలుసా? మీరు ఎక్కడో ఉన్నారు, మీరు కూడా దగ్గరికి రాండి, అన్ని స్థానాల్లోనూ మీరు ఐక్యతగా ఉండి పైకి లేయండి, అన్ని రకాలుగా ముందంజలో ఉందని చెప్పి ఆ రోజు ఈయన చేయి పెట్టి చూపెట్టడం జరిగినది. కావున ఆ రోజు స్వాతంత్ర సమర యోధుల్లోన చాలా మందికి మనకు గుర్తుండిపోతున్నారు. ఒకే ఓమన్న సైన్యాధ్యక్షుడిగా ఉండి, ఉయ్యాలవారి నరసింహరెడ్డి సైన్యాధ్యక్షుడిగా ఉండి ఎంతో వీరోటు పోరాటం చేసి ఆ రోజు, కానీ చాలా మంది గుర్తింపలేరు. కాబట్టి ఈ రోజు ఒకే ఓమన్న గురించి కానీ, అంబేద్కర్ గురించి కానీ, భగత్ సింగ్ గారు కానీ చాలా మంది స్వాతంత్ర సమరయోధులు మనము జరుపుకోవాల్సినదిగా కోరుకోవడం అనేది ఈ రోజు వడ్డెర సంఘం తరఫున, వడ్డెర నాయకుల తరఫున మేము ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది.